ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఏడాది పాలన మీద మీరేమంటారు? 6 అబద్ధాలు 60 మోసాలు అనేది చెప్పినట్టున్నారు కదా, మరి మీరేం తెచ్చారని వీళ్ళు అడుగుతున్నారు. సో ఓవరాల్గా మీ ఇంప్రెషన్ ఏంటి? అలాగే ఎట్లాగో చర్చ వచ్చింది కాబట్టి మాలల గర్జనకి మీ పార్టీ నాయకుడు కూడా వెళ్తే మీరు ఎట్లా సమాధానం చెప్తారు? ముందు మిత్రులందరికీ నమస్కారం. మీకు కూడా శ్రీనివాస్ గారు. మేము నిన్న ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినాం. 6 గ్యారంటీలు 66 మోసాలు. దానికి మొత్తం లిస్ట్ అంతా కూడా ఇచ్చినాం. అది సీక్రెట్ డాక్యుమెంట్ కదా, మీడియాకి కూడా ఇచ్చినాం. డాక్యుమెంట్ లో ఏం చేయలేదు, 66 ఏం చేయలేదని ఇచ్చాము. దాంట్లో 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన సమయం 5 సంవత్సరాలు ఉండిండొచ్చు కాక, కానీ వాళ్ళు సోనియా గాంధీ సంతకం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఒక కరపత్రాన్ని పంచారు. నేను గ్యారంటీ, 6 గ్యారంటీలకు నేను గ్యారంటీ, మీ అమ్మగా నన్ను నమ్మండి అని సంతకం పెట్టి సోనియా గాంధీ పేరు మీద కరపత్రాన్ని ఇంటింటికి పంచారు. ఆ కరపత్రంలో 6 గ్యారంటీలు 100 రోజుల్లో నేను అమలు చేస్తాను అన్నారు. మళ్ళీ స్పెసిఫిక్ గా 100 రోజుల్లో నేను అమలు చేస్తానన్నారు. 100 రోజులపై 365 రోజులు గడిచినాయి. కాబట్టి 365 రోజులు గడిచిన తర్వాత కూడా మీరు చేయలేదనేది మా ఆరోపణ. 5 సంవత్సరాల కోసం ఇచ్చిన 420, 430 ఎన్ని భరోసా, ఎన్ని వాగ్దానాలు, అది మేనిఫెస్టో. అది 5 సంవత్సరాల సమయం ఉంది. 5 సంవత్సరాలు మీరు చేయాలి. చేయకపోతే తప్పకుండా 4వ సంవత్సరం తర్వాత 5వ సంవత్సరం ఎన్నికల కంటే ముందు ప్రజల ముందుకు తప్పకుండా మేము ఆ సంవత్సరం తీసుకుపోతాం. కానీ మీరిచ్చిన 100 రోజుల వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదనేటువంటిది మొదటి ప్రశ్న అండి. ఆ ప్రశ్నకే నిన్న మేము ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్. దాంట్లో మేజర్ గా వాళ్ళు, మీరు ఇంతకుముందు అడిగారు రైతు బంధు ఎందుకు చేయలేదు, ఇచ్చారా అని అడిగారు. ఎస్ సార్, వీళ్ళు డిసెంబర్ 3వ తారీఖు కంటే ముందు, రిజల్ట్స్ కంటే 2 రోజుల ముందు రైతు బంధు ఇవ్వద్దని వీళ్ళు ముందు కంప్లైంట్ చేశారు. డిసెంబర్ లో, అంటే ఎలక్షన్స్ కంటే ముందు. రైతు బంధు ఇస్తున్నప్పుడు అది మూట ఉండింది, ఆ మూటను ఇప్పుడే పంచొద్దు, పంచితే కేసీఆర్ ఓట్లన్నీ పోతాయి కాబట్టి పంచొద్దు అని చెప్పి, ఆ తర్వాత ఆ మూట ఉండి అనుకోని పోతే ఆడ మట్టి మూట దొరికిందని చెప్పి మళ్ళీ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మట్టి మూట దొరికిందా? మట్టి మూట, బూడిద మూట దొరికిందని. అక్కడ కాదు, సెక్రటేరియట్ లో ఏంటవి మనం ఏమంటాం, మట్టిలో ఉండే అవి లంకి బిందెలు దొరకలేదు, దొరకలేదు, మట్టి బిందెలు దొరికినాయని చెప్పినారు. అవి ఆ పైసలు డిసెంబర్ నుంచి మొదలు పెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు ఇచ్చారు. అది కూడా వాళ్ళు స్పష్టంగా రైతు బంధు మాత్రమే ఇచ్చారు. నేను మళ్ళీ పదం ఉపయోగిస్తాను. మీరు ఇస్తానది రైతు బంధు స్థానంలో రైతు భరోసా. మీరు వచ్చిన తర్వాత టెక్నికల్ గా ఇప్పటిదాకా ఇవ్వలేదు సార్. పాత బకాయి ఏదైతే నవంబర్ కంటే ముందు ఇవ్వాలి, నవంబర్ డిసెంబర్ ఇవ్వాల్సిన పైసల్ని వీళ్ళు అంచెలంచెలుగా డిసెంబర్, అది కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు. మళ్ళీ కొన్ని ఎకరాలు కంప్లీట్ చేయలేదు, కొన్ని 10 ఎకరాల పైన వాళ్ళకి పని చేసినారు, అది కూడా చేయలేదు. ఇది మొదటి అంశం. నేను రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం చూపించినాం, టీవీలో కూడా మేము వినిపించినాము. నేను కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తున్నారట, చేస్తే ఓట్లన్నీ మీకే పడతాయట, కానీ ప్రజలారా మీరు ఆలోచించండి, రైతులారా ఆలోచించండి, కేసీఆర్ రుణమాఫీ చేసిన ఎమ్మడే పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ఇందిరమ్మ సోనియమ్మ జన్మదినం రోజు నేను 2 లక్షలు మాఫీ చేస్తున్నా అని చెప్పాడు. డిసెంబర్ 9, 2023 పోయింది సార్. డిసెంబర్ 9, 2024 వస్తున్నది. మీ రుణమాఫీ పూర్తిగా జరగలేదు. ఇది మేము చెప్పాలనుకున్న పాయింట్. అయితే నిన్న మీరు క్లెయిమ్ చేస్తున్నారు, మీరు కూడా ఇంతమంది అంటున్నారు బాగా అద్భుతంగా చేశారు కదా, ఇంతనైనా చేశారు కదా అని. సార్, మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వం కానీ ఉద్ధవ్ ఠాక్రే మీరు నేను అద్భుతం అనే పదం వాడలేదు, మీరు నాకెందుకు అంటగడతారు అది? నేను అన్నాను అప్పుడు అసలు లేని మీద బెటరే కదా. ఇప్పుడు మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట, మీరు ఈ మాట ప్రస్తావించారు కాబట్టి, ఏపీలో బీజేపీతో కూడినటువంటి ప్రభుత్వం మరి ఎంతకంటే ఘోరంగా మరి వాగ్దానాలు అమలు చేయలేకపోతుంది. మరి దానికి మీరేం బాధ్యత వహించరా? మీరు సార్, మేము ఇచ్చిన వాగ్దానం నిలుపుకోకపోతే మేము కర్ణాటకలో ఓడిపోయినాం. అది సాధ్యమవుతుంది సార్. మేము ఇచ్చిన వాగ్దానం నిలుపుకోకపోతే ప్రభుత్వాలు ఓడిపోతాయి సార్. అక్కడ కూడా ప్రభుత్వం నిలుపుకోకపోతే ఓడిపోతుంది. అంతే కదా, మాకేం సంబంధం లేదని అంటలేదు, అంతవరకు బెటర్. మేము తెలంగాణ ప్రభుత్వం, మేము ఛార్జ్ షీట్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అంశమే మేము మాట్లాడుతున్నాం. సరే, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట కూడా ఉన్నారు, దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను సార్. మోడీ గారి 2 సార్లు 5 సంవత్సరాలకు మేనిఫెస్టో ఇచ్చారు కదా, దాని మీద చర్చకు సిద్ధమని అన్నారు సార్. మేము చర్చకు సిద్ధమే సార్. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల మోడీ పాలన మీద మేము చర్చకు సిద్ధమా అంటే మేము చర్చకు సిద్ధమే సార్. మీరు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, పర్సన్స్ మీరే డిసైడ్ చేయండి. మీరు వస్తే మా కిషన్ రెడ్డి గారు వస్తారు, మీరు మంత్రులు పంపిస్తే మా నా ఎమ్మెల్యేలు వస్తారు, ఎవరైనా రెడీగా ఉన్నా, మేము కూడా రెడీగా ఉన్నాం సార్. 10 ఏళ్ల మా మోడీ పాలన మీద
జరిగే చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్. చర్చ జరగాలని కోరుకుంటాం సార్. ఓకే. పార్లమెంట్ లో మీకు కాదుగా 100 మీరు మంది మారీచుల్లాగా సుబాహు కేతుల్లాగా మారిపోయారు, ఇది మిమ్మల్ని నమ్మొద్దని చెబుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అందుకోసమే సార్ రేవంత్ రెడ్డి గారు అందుకే మీలో మారీచులు ఎవరు, మీరు అందరూ మారీచులా లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నాడు ఆయన? మరి నాకు తెలియదు. మరి కేసీఆర్. వారి పార్టీ హిందూ పదాలను ఉపయోగించకూడదు నాకు తెలియదు. ఎందుకంటే వారు ఉపయోగిస్తే అది మరి సెక్యులర్ పదానికి వ్యతిరేకమవుతుందేమో నాకు తెలియదు. కానీ మరి ఎట్లా ఉపయోగించాడో నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు. కానీ నేను అనేది ఏంటంటే ఎవరైనా ఇటువంటి పదాలు మాట్లాడుతున్నప్పుడు మేము కిషన్ రెడ్డి గారు నిన్న కూడా చెప్పాడు, మంచి మాటలతో మాట్లాడుకోవచ్చు, చర్చలు చేసుకోవచ్చు. ప్రజల ముందు మేము మాట్లాడుతున్నాం, భాష మాత్రం తప్పకుండా మంచిగా ఉండాలని. మరి దానికోసమైనా కొంచెం జాగ్రత్తగా వాడినట్టు అనిపించింది నాకు. బట్ నేనేమంటుంటే రుణమాఫీ మీరు చేస్తా అన్నది నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు సార్, నిన్న పేపర్ యాడ్ ఇచ్చారు, అందుకోసం చెప్తున్నాను. రుణమాఫీ తెలంగాణ మొదటి రాష్ట్రం ఇటువంటి చేసింది, ఇప్పటిదాకా ఎప్పుడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మాట్లాడినారు సార్. కర్ణాటకలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్రలో మొదటి బీజేపీ ప్రభుత్వం, తర్వాత మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అన్ని కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసిన మీనకంటే 41,000 రూపాయలు చేసేస్తాం మహారాష్ట్రలో 2017లో. ఏకకాలంలో చేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మాదే మొదటి రాష్ట్రం అని చెప్పుకోవడం ఒక దురదృష్టకరమైన విషయం సార్. అదే విధంగా వ్యవసాయానికి 50,000 కోట్లు అన్నారు. వడ్లు మీకు తెలుసు, నాకు తెలుసు, దేశం అంతా తెలుసు సార్. తెలంగాణకి ఏమి ఇచ్చిందనే నేను ఫైనల్ ఒకటే నిమిషం చెప్తా. కానీ వడ్లు కేంద్ర ప్రభుత్వంలో నాబార్డు నుంచో లేకపోతే షెడ్యూల్ బ్యాంక్ నుంచో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు తీసుకుంటది, వడ్లు కొంటారు. కేసీఆర్ కాలంలో కూడా జరిగింది అదే. కేసీఆర్ గారి కాలంలో కూడా వారి కాలంలో అయినా, మన కాలంలో అయినా, ఎవరి కాలంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో, పంజాబ్ లో, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఏ ప్రభుత్వాలు ఉన్నా జరిగేది అదే. అప్పు తీసుకొని వాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు కొని అది కేంద్ర ప్రభుత్వానికి FCIకి ఇస్తే FCI నిధులు ఇస్తారు సార్. నిన్న కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఫస్ట్ పేజీలో పతాక శీర్షికలో మేము రైతుల వడ్ల కొనుగోలుకు 10,300 కోట్లు మేము ఇచ్చినాము అని. సార్ ఎట్లా సార్ ఇంత అబద్ధాలు పచ్చిగా ప్రజల సొమ్ముతోటి పేపర్ అడ్వర్టైజ్మెంట్, అది కూడా రైతు అదే వేదిక పండగ పేరు మీద అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ అంత అబద్ధాలు చెప్తున్నారు అనేది మా ఆరోపణ. ఈ అబద్ధాల మీదనే మేము నిన్న ఛార్జ్ షీట్ వేసాం సార్, వేరే ఇంకొక సమస్య కాదు. అట్లాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ సార్, బీసీల కోసం ప్రతి సంవత్సరం మన పదవి ఉపయోగిస్తాం సార్. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు. ఒక్క సంవత్సరం గడిచింది కదా, మీరు 20,000 కోట్లు ఇచ్చారని అడిగాం. అందుకోసం మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు మాకు 5 ఏళ్ళ టైం ఉంది కదా అని. సరే 5 ఏళ్ల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలు వేరు, ఒక్క సంవత్సరంలో మీరు చేస్తామన్న వాగ్దానాలు వేరు. మీరు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఎలక్షన్స్ కంటే ముందు, జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ మీరు ఎక్కడైనా ఫాలో అయ్యారా? ఇప్పటిదాకా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్స్ లో ఎక్కడన్నా పూర్తి చేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేశాం సార్. ఇవన్నీ కూడా ఈ ఒక్క సంవత్సరం కోసం, 100 రోజుల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు. ఒక్క సంవత్సరం స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ సంవత్సరాలు ఉండవు సార్. తులం బంగారం మీకు ఇస్తున్నాం పొమ్మన్నారు. అది కాకుండా ఆ వీడియో బాగా పాపులర్ అవుతా ఉంది, తులం బంగారం అనేది. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు సార్, మీకు ఇప్పుడు ఎంత వస్తున్నాయి పెన్షన్? 2,000 వస్తున్నాయి. 2,000 మీకు నేను వస్తున్నా, ఎప్పుడు నవంబర్ వస్తున్నా, డిసెంబర్ లో మీకు 4,000 ప్రజలతో అనిపించారు సార్. ఈ విధంగా మీరు ప్రజలకు, రైతులకు కూడా సార్, నేను మళ్ళీ లెక్క చెప్తున్నా, తెలంగాణలో 65 లక్షల మంది రైతులు 72,000 కోట్లు అప్పు తీసుకున్నారు సార్. రైట్. అయితే ఫైనల్ ఒకటి మాట సార్, మీరు ఇవన్నీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కేసీఆర్ గారు అప్పు చేసారు, గత ముఖ్యమంత్రి గారు అప్పు చేసారు, కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసి మీకు తెలియంది కాదు. బట్టి విక్రమార్క గారికి బడ్జెట్ పేపర్లు కూడా వస్తాయి, అసెంబ్లీలో బడ్జెట్ పేపర్ తీసుకున్నారు. మీకు వాస్తవాలు తెలుసు, తెలిసి కూడా మీరు ఈ వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే అది మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా అనేది మా ప్రశ్న సార్. ఎన్ని మార్కులు ఇస్తారు ఈ గవర్నమెంట్ మీరు? ఎన్ని మార్కులు ఇస్తారు ఈ గవర్నమెంట్ మీరు? ఈ గవర్నమెంట్ టోటల్ అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ సార్. మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. మరి మీరు ప్రతిపక్షమే కావచ్చు కానీ అసలు మరి 0 మార్కులు ఇస్తే అట్లా? మరి లేదు సార్, ఇప్పుడు కేసీఆర్ గారు విమర్శించినటువంటి ఎత్తేసారు. అదొక చెప్తాను సార్, మీరు ఎత్తేసారు, ఏది ధర్నా చౌక్ ఎత్తేసారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి సార్, 6 నెలల్లో కూడా స్టార్ట్ అయినాయి. హౌస్ అరెస్ట్ స్టార్ట్ అయినాయి, లగిచర్ల కొట్టాట స్టార్ట్ అయింది, ఎక్కడ భూమి కోసం పోతే అక్కడ పంచా స్టార్ట్ అయింది, మళ్ళీ ఎవరైనా ధర్నా చేయకపోతే హౌస్ అరెస్ట్ మళ్ళీ మొదలైనాయి. ఏం కొత్తగా చేశారు అసలు? ఏం మార్పు లేదు సార్, ప్రజాస్వామ్య విషయంలో ఏం మార్పు లేదు. మీరు ధర్నా చౌక్ మీరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు పూర్తి స్వేచ్ఛ ఉందంటారు. అట్లయితే అక్కడ ప్రభుత్వం చూసుకుంటే సార్, నేను అనే అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు జాతీయ పార్టీ కదా, అక్కడి ప్రజలు చూసుకుంటారు సార్. అక్కడ రాష్ట్రాలు ఓడిపోయిన రాష్ట్రాలు, కర్ణాటకలో మేము ఓడిపోయినాం. ప్రశాంత్ గారు మాట్లాడిన తర్వాత ఈ రిజర్వేషన్ వ్యవహారం, మాలల గర్జన మీద కూడా మాట్లాడుదురు కానీ